ఈ ఇయర్ జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్ జూన్ 4వ తేదీన ప్రారంభం అవుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తం 7 స్టేడియాల్లో మ్యాచ్ షెడ్యూల్ కానున్నాయి. వరల్డ్ కప్ 2023 ఫైనల్స్లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి టీ20 వరల్డ్ కప్ 2024 పైనే ఉంది. ఇక ఈసారి ఏకంగా 20 టీమ్స్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతున్నాయి. ఐసీసీ నిర్వహించే ఓ టోర్నమెంట్లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడడం ఇదే తొలిసారి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమాన్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో తలబడబోతున్నాయి. ఇంత పెద్ద ఈ మెగా ఈవెంట్లో ఇండియా టీంకు కెప్టెన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్లో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు పడుతుందంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. టీమిండియా ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడబోతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా కన్ఫర్మ్ చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జెండా పాతుతామని జైషా చెప్పారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉంటాడని కూడా తెలిపారు. రోహిత్ శర్మ 2 సంవత్సరాల పాటు టీ20 ఇంటర్నేషనల్స్ కు దూరంగా ఉన్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 మ్యాచ్లలో టీ20 సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు గానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. ఇక అదే ఫార్మాట్ లో సాగే ఐపీఎల్ 2024లో ఆడబోతున్నాడు.